పులివెందుల పట్టణీకరణ కోసం అని చెప్పి 650 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల్లో 8 కోట్లలో విచ్చలవిడి ఖర్చు పెట్టేదాన్ని 3 మార్లు పగలగొట్టడం 3 మార్లు మళ్ళా కట్టడం ఏ విధంగా ప్రభుత్వం కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుంది అధ్యక్ష. అనుమతి లేని విగ్రహాలకు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని బాధ్యులు ఎవరు తీసుకుంటారు అధ్యక్ష? దీని మీద ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి అధ్యక్ష. పెట్టడమే తప్పు, పెట్టింది కార్యకర్తలు రాజకీయ పార్టీ నాయకులు పెట్టింటారు, దానికి కోట్లాది రూపాయల ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? దీనిపైన స్పష్టమైన సమాధానం చెప్పాలా, ఏ విధమైన చర్యలు తీసుకుంటారో కూడా చెప్పాలి అధ్యక్ష. ఉంది అధ్యక్ష, ఉంది సార్, ఎల్ఓపి గారు ఉంది సార్. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని రాయలసీమలో ఒకసారి పెడతామని చెప్పి 2 సంవత్సరాల అనుమతి కానీ ఈ ప్రభుత్వం అడ్డుకున్నారు. ఆ రోజు వచ్చి పోలీసులు కానీ స్థానిక రెవెన్యూ యంత్రాంగం అనుమతి లేదని మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లో ప్రథమ స్వాతంత్ర సమరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అట్లాంటి విగ్రహాన్ని పెడతాంటే అనుమతులు లేవని చెప్పి అడ్డుకున్న ప్రభుత్వం ఏ విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంది?